నేను చూసాను. ఐ వాస్ వండరింగ్ వై యు బ్లాట్ అప్. కరెక్ట్. ప్రొఫెషనల్ గా ఎలా చెప్పాలి? లైన్ వేసుకోవడం అంటే మ్యారేజ్ ప్రపోజల్. ఎందుకు అందరు హీరోయిన్లు అదే మాట అంటారు? మీకు ఎలాంటి అబ్బాయి కావాలంటే మీ ఆన్సర్ నేను చెప్తా. హాయ్ గాయ్స్, మన ఛానల్లో మాల్వికా నేర్ ప్రాంక్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు ప్రాంక్కి పోతున్నాం. అట్లీట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ పటాకా. థర్డ్ కదా రిలీజ్ మూవీ. వాళ్ళ నాన్నకి విక్కీ కొడుకు కాదు, రేసర్ అంతే. అండ్ మాకు శర్వాన్ అంటే మస్తు ఇష్టం, అండ్ మీరన్నా కూడా ఇష్టం. అందుకే 12 కి చెప్తే 11:30కి వచ్చిన. నేను ఫుల్ మంచిగా రెడీ అయ్యి మీ వీడియోస్ చూసి అయ్యో కొంచెం క్యాజువల్ గా ఏదో ఒకటి వేసుకుంటే బెటర్ గా ఉంటదని రైట్ వేసుకుని వస్తున్నా. యాక్చువల్ గా డిస్కషన్ లోని మర్చిపోయినాం అమ్మ. ఎప్పుడైనా మీరు ప్రాంక్ చేసిరా ఇంతకుముందు ఎప్పుడన్నా? లేదు, ప్రాంక్స్ ఏం చేయలేదు. మీ స్కేల్ లో నేను ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడు మనం వెయిట్ అన్నమాట, హంటింగ్ ఫర్ ద పబ్లిక్. ఓకే, ఇప్పుడు మనకు దొరకాలి ఎవరైనా రోడ్ మీద. అంటే హౌ డు యు స్పాట్ యువర్ విక్టిమ్? మీకు ఏం కనిపిస్తుంది? అంటే అతన్ని చూసినప్పుడు ఒక వైబ్ వస్తుంది. అది ఆ వైబ్ ఏంటి అంటే ఐ డోంట్ నో అది ఇక మీ గాడ్ గిఫ్ట్ అంతే. అతను చూసినప్పుడు నాకు ఒక వైబ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ నడుచుకుంటూ వస్తుంది కదా ఆయన, మనోడు సేల్స్ మెన్, సో విల్ బి ఫ్రస్ట్రేటెడ్ ఫ్రమ్ మార్నింగ్. అతని దగ్గరికి వెళ్తే రాంగ్. ఇక్కడ అన్న ఉన్నాడు చూడు, అన్న చిల్లు ఏదో సో అన్న దగ్గర పోతే మనకి కంటెంట్ వస్తుంది. చూసిన ఆయన చూస్తే నీకు కూడా అది performance ki. Yes. Like how do you not become famous then? Every day shaving different look, get up. No, I am famous. Then అంటే గుర్తుపడతారు, కానీ అందులో కూడా గుర్తుపట్టనోడు ఉంటాడు. అప్పుడు ఏమైందంటే ఒక డేలో ఒక వీడియో, ఇప్పుడు ఇక్కడ ఉల్టా అవుతుంది. నేను మిమ్మల్ని అడుగుతలేను, మీరు నా ఇంటర్వ్యూ ఇస్తున్నారు పన్పటాకాకి వచ్చి. అంటే కష్టమే ఇప్పుడు ప్రాంక్స్. డూయింగ్ మూవీస్, కపుల్ ఆఫ్ మూవీస్. ప్రాంక్స్ నుంచి మీరు మూవీస్ అంటే కష్టమే, అది మీ లైఫ్ చాలా డిఫికల్ట్. ఎట్లా ఇప్పుడు మూవీస్ తర్వాత మీరు హాలీవుడ్ అట్లానా? కష్టం ఉంటదేమో మీకు. అంటే నేను బుక్ లో రాసుకున్న మేనిఫెస్టేషన్ లో టామ్ క్రూజ్ తోని సీన్ చేసినట్టు ప్రాంక్. ఆ తర్వాత అక్కడ ప్రాంక్ ఉంది మళ్ళీ. ఓకే అయితే ఓకే. మళ్ళీ ఇంకా నాకు బాలయ్య బాబు కూడా ఒక ప్రాంక్ చేయాలని కోరిక. మీరు హైదరాబాద్ లో ఉంటారా? కేరళనా? నాకు హీరోయిన్స్ వస్తే కొంచెం ఇట్లా, కానీ నేను అమ్మాయిల మీద ప్రాంక్ చేయాలి. ఓన్లీ బాయ్స్. అంటే 1-to-1 వస్తే మనం ఫైట్ చేసుకోవచ్చు, కానీ అమ్మాయిలతో ఏం చేస్తాం? అట్లాంటి ఫైట్స్ ఏమైనా జరిగాయా? ఎనీ టైం ది ప్రాంక్ వెంట్ వెరీ రాంగ్? జరగలేదు ఇప్పటివరకు అయితే జరగలేదు. అంటే మంచిగా నవ్వుకునేలా ఉంటాయి. సో ఇప్పుడు మీలాగా కొంచెం చిల్లు ఉండేటోళ్ళు రోడ్ల మీద తిరిగారు అన్న. పబ్లిక్ కోసం దోలాడుతున్నా అన్న. తిరుగుతూనే ఉంటది. అంటే మనకి కనబడాలి కదా, కనబడితే నేను దిగి వెళ్ళిపోతా. మీరు రెడీ ఉన్నారు కదా? పెట్టుకున్నాం. పార్ట్ కల్కిలో ఉంటారా మీరు? ఏం చెప్పారు అసలు ఎవడే నుంచి మళ్ళీ చూడటం అంటే అదే అనుకో. అదే నా తెలుగులో ఫస్ట్ మీరు చెప్పలేదు ఎట్లా వచ్చింది? అది వెయిట్ చేస్తున్నా, క్వశ్చన్ అడుగుతాను మళ్ళా. అంటే లో బడ్జెట్ ఒక ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అనుకో, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కెమెరామెన్, హీరోయిన్, స్టే, డబ్బింగ్ అన్ని. అది మెయిన్ రీజన్ టు చూస్ ప్రాంక్స్. బడ్జెట్ అండ్ ఇంకోటి ఏంటంటే నా స్కిల్ అంతా చూపించుకోవచ్చు కదా. అంటే ఎట్లా అక్వైర్ చేశారు మీ స్కిల్? చాలా రేర్ స్కిల్ అనిపిస్తుంది నాకు. అది ప్రాంక్ చేసి అందరిని అనాయ్ చేసి వచ్చింది. అది ఇక హైదరాబాద్ లో ఎట్లుంటది అంటే కొంచెం అది ఉంటది అనమాట, నాటీనెస్. ఇంగ్లీష్ లో చెప్పాలంటే అది. సో మేము ట్రైలర్ చూసినాం, మస్తు అనిపించింది. అండ్ ఆ విజువల్ కూడా చాలా యూనిక్ ఉంది. అంటే ఇంత ముందు చూసిన విజువల్ అయితే కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. విజువల్స్ ఆర్ ఇన్క్రెడిబుల్. శర్వా వర్క్డ్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన చాలా ఫుల్ abs అని ఉన్నారు. Yeah, his hair looks so cool and so much detailing we did. This
This race is not about speed. This is about respect. మీరు కూడా నడుపుతారా బైక్? బైకా? బైక్ నడుపును, కార్ నడుపుతాను నేను. సినిమాలో నేను నడపను. యా, నాకు ఛాన్స్ ఇవ్వలేదు అసలు. రియల్ లైఫ్ లో కూడా బండి నడపవా? యాక్చువల్ గా మీ మీదనే చేద్దాం అనుకున్నాం ప్రాంక్, కానీ ఎందుకు మీతో బయట వాళ్ళని చెప్పిద్దామని బయటికి వచ్చాం. మీద ఏం ప్రాక్టీస్ చేస్తారు? వాట్ ఇస్ యువర్ ప్లాన్ ఫర్ ప్రాంక్స్? అగో అనుష ప్లాన్ చేసేది. అన్న ఏందన్నా గల్లీలో ఈ గల్లీ నుంచి బయట ప్రాంక్స్ లలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? అంటే చెప్పండి. నువ్వు ఇమాజిన్ కూడా చేయాలి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రాంక్ షూట్ చేస్తుంటాం వెనకాల ఇద్దరు కప్పులు ఉంటారు బ్లర్లో. నేను చూసాను. ఐ వాస్ వండరింగ్ వై యు బ్లర్డ్ అప్. కరెక్ట్. అది వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. ఈమె మీకు ఎట్లా తెలుసు వాళ్ళు కపుల్ అని? కాకపోయి ఉండొచ్చు. అంటే కపుల్ అయితే ఒకవేళ అని మీరు బ్లర్ చేశారా? కపుల్ ఉన్నారంటే 100% బ్లర్. ఎందుకంటే ఒక ఆమె ఇంకొకటి హస్బెండ్, ఇంకొకటి వైఫ్, ఈమె ఇంకొకటి. వాళ్ళు బయట తినడానికి వస్తారు, కెమెరాలో దొరికితే మన వల్ల వాళ్ళకి ప్రాబ్లం కదా. సో మీ లవ్ లైఫ్ గురించి చెప్పండి. నా లవ్ లైఫ్ గురించి నేను అసలు చెప్పాను. లేదు, నో లవ్ నో లైఫ్. ఎందుకు అందరు హీరోయిన్లు అదే మాట అంటారు? ఎందుకంటే మళ్ళా సడన్ గా తెలుసుకొని మేమేం చేసుకుంటున్నామని. సడన్ గా అంటే అట్లా కాదు, అది పాయింట్ అనుకో. సడన్ గా ఒక రోజు ఎంగేజ్ రింగ్స్ తో ఫోటోలు పెట్టేస్తారు. అంతే అయితే ఉన్నారు. ఎవరు న్యూ బర్త్. చూడండి గైస్, మాల్విక ఖాళీ ఉందంట. చాలా, అందుకే ప్రమోషన్ కి వచ్చాను నేను. ఎవరైనా ఖాళీ ఉందంట ఇన్ ద సెన్స్ వర్క్ పరంగా కాదు, బాయ్ ఫ్రెండ్ లేకుండా. సో ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఐ డి నాట్ సే దిస్. కింద ఐడి పింగ్ చేస్తా, అంటే ఆబ్వియస్లీ అందరికి తెలుసు. కరెక్ట్. అంటే కామెంట్ లో వస్తుంది కదా, అన్న అమ్మాయి ఐడి అన్న లైఫ్ ఇస్తామని. లైఫ్, నాకు లైఫ్ ఆల్రెడీ ఉంది, నాకు ట్రబుల్స్ ఇవ్వకండి. యాక్చువల్లీ ఏం ఇవ్వకండి, మీరు డైరెక్ట్ చెప్పేస్తున్నావు నువ్వు లైన్ వేసుకోండి నాకని. అంటే నేను ఫినిష్ చేయలేదు. అంటే ఇప్పుడు నన్ను ఇట్లా ప్రొఫెషనల్ గా ఎక్స్పెక్ట్ చేయకు, నా మాట్లాడేది నేను ఇట్లానే మాట్లాడతాను. చాలా లైన్ వేసుకోవడం, ప్రొఫెషనల్ గా ఎలా చెప్పాలి? లైన్ వేసుకోవడం అంటే మ్యారేజ్ ప్రపోజల్. Poshi ante you can try her. You can, guys. She is so looking for someone. Someone who is handsome and well settled. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీకు ఎలాంటి అబ్బాయి కావాలంటే మీ ఆన్సర్ నేను చెప్తా. అంటే వాడు పెద్ద అందంగా లేకపోయినా ఓకే, నేను చెప్పలేదు. ఆస్తి లేకపోయినా ఓకే, he should understand me, మంచి మనసు ఇదే కదా, మంచిగా ఫుడ్ కుక్ చేసి పెట్టాడు. ఏంటి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ నాకు రోటీ అంటే చాలా ఇష్టం. రోటీ అంటే నాన్ అంటే నాకు చాలా ఇష్టం. బ్రెడ్స్ అన్ని, వీట్ అంతా నాకు ఇష్టం. ఇంకా ఇడియాపం ఇష్టం, తెలుసు కదా? తెలుసు. అండ్ బిర్యానీ బేసిక్. కబాబ్స్ ఇష్టం అండ్ స్వీట్స్ ఇష్టం. నాకు అన్ని ఇష్టం. రిప్లై అవుతలేదు అంటే ఇంకా అంటే ఇట్లా బోటి, తలకాయ కూర, అవి. బోటి నాకు ఇష్టం, తలకాయ అది కొంచెం ఇంటెన్స్. మీట్, ఫిష్ అని గుడ్. అది మీ ఫేవరెటా? బోటి. అందుకే నేను ఎట్లున్నా చూసినా మెయింటైన్ చేద్దామంటే అయితలేదు. ఏమన్నా టిప్స్ ఇవ్వచ్చు కదా? టిప్స్, మీరు అంత వర్కౌట్ చేస్తారు. కరెక్ట్. నేను జిమ్ కి పోతా, 3 నెలలు చేస్తా, 10 కిలోలు తగ్గుతా, కథం ఆపేసి. ఇంకా రాజశేఖర్ సార్ ఎట్లుంటుంది సినిమాలో? చాలా స్ట్రాంగ్, చాలా సీరియస్. నేను చాలా తక్కువ డేస్ వర్క్ చేశాను ఆయనతో, బట్ ఆయన చాలా నాకు ప్రెజెంట్ ఉంటారు. మూవీస్ లోకి వెళ్ళడానికి ఆయననే ఇన్స్పిరేషన్. ఆయన ఒక టీవీ షోలో వస్తాడు, అప్పుడు నేను చిన్నపిల్లని. టీవీ షోలో మూవీ అంటే ఒక ఫెస్టివల్, నచ్చిన ఫుడ్ తినొచ్చు, రోజు ఒక లొకేషన్ లో ఉంటాం, రోజు కొత్త బట్టలు వేసుకుంటాం, రోజు కొత్త పబ్లిక్ ని కలుస్తాం, ఎవ్రీడే ఫెస్టివల్ లా ఉంటదని చెప్పిండు. అది నన్ను ఇంపాక్ట్ చేసింది. మర్చిపోయినా సాంగ్ వస్తుంది, బైకర్ సాంగ్. ఆపేయాలి ఇక్కడ ఆపేసుకుందాం అన్న, వస్తారు కదా ఎట్లయినా. ఓకే, వెల్ వెయిట్, వస్తారు ఇక్కడ, వస్తారు పబ్లిక్.